నమస్తే, నేను ఇందు. ఆపరేషన్ సింధూర్తో పాక్ ఉక్కిరి బిక్కిరైందని చెప్పొచ్చు. మరి ఇదే క్రమంలో పాకిస్తాన్ పీఎం కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి రక్తపు బొట్టుకి నేను బదులు తీర్చుకుంటా అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అరసుబెల్లి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మరి చూడొచ్చు, ఆపరేషన్ సింధూర్ తోటి పాక్ ఉక్కిరి బిక్కిరైందని చెప్పొచ్చు. సో మరి అక్కడ చాలా మంది 100 మంది ఉగ్రవాదులు కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. సో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు కూడా అందులో హతమయ్యారు. సో మరి ఇదే క్రమంలో పాకిస్తాన్ పీఎం కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు సార్. అంటే ప్రతి రక్తకు బొట్టుకి నేను బదులు తీర్చుకుంటా అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఏమంటారు సార్ దీని గురించి? ఇక్కడ మనకేమర్థం అవుతుందంటే అండి, సార్, ఆపరేషన్ సింధూర్ తోటి పాకిస్తాన్ని 2 విధాలుగా కార్నర్ చేశారు. మన ఇండియన్ ఆర్మీ కానీ దేశాధినేతలు కానీ. ఎలాగంటే, ఒకటి కాశ్మీర్లో పహల్గాం దురాఘాతం జరిగిన తర్వాత ఆ దుర్మార్గమైన రక్తదాహానికి బదులు చెప్పాలనుకున్నారు. ఆ బదులు చెప్పే క్రమంలో ఖచ్చితత్వం అంటే ఎక్యురసీ మీద వాళ్ళు ఎక్కడెక్కడైతే ఈ ఉగ్రవాదుల స్థావరాలు ఉన్నాయో దాదాపు 9 స్థావరాల మీద అనుకున్న టైంలో కేవలం 29 నిమిషాల్లో ఫినిష్ చేశారు. ఆ దాడి ముగించి సేఫ్గా మన అన్నీ అనుకొచ్చినాయి. అంటే అక్కడ 0 లాస్ మనకి ఆ విషయంలో. అక్కడ మీకు అది ఒకటి, మనం ఏదైతే ఉగ్ర స్థావరాలని ధ్వంసం చేసామో వాళ్ళందరినీ హతమార్చారో లక్కీగా ఒకళ్ళిద్దరు తప్పించుకున్నారు. మసూద్ అజార్ పోవాలి, వాళ్ళ ఫ్యామిలీ అంతా పోయింది, అతను మిగిలాడు. ఇలా మిగతా చోట్ల చాలామంది పెద్ద పెద్ద నాయకులు, తీవ్రవాదులందరూ కూడా హతమయ్యారు. అయితే ఇక్కడ మీకు ఇక్కడ రెండోది ఏంటంటే, పాకిస్తాన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ పొలిటికల్ లీడర్స్ కానీ ఈ ఎవరైతే తీవ్రవాదులు హతమయ్యారో వాళ్ళందరూ అంత్యక్రియలకి పాల్గొని వాళ్ళందరికీ ఘనమైన వీడ్కోలు చెప్పారండి. వాళ్ళందరికీ శ్రద్ధాంజలి కట్టించారు. దీన్ని ఎలా చూడొచ్చు సార్? ఒక సిగ్గులేని చర్యగా చూడొచ్చు. అప్పుడు ఇక్కడ ఏమైందంటే, మాది ఉగ్రవాద దేశం కాదు, మాకేమీ సంబంధం లేదు ఉగ్రదాడులతో అని చెప్పేవాళ్ళు. మరి డెఫినెట్ గా ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న దేశాలతో కానీ వాళ్ళతో కానీ వాళ్ళు కలిసి పనిచేయాలి. ఆ ఉగ్రవాదాన్ని వాళ్ళు అణిచివేయాలి. ఉగ్రవాదులకి వాళ్ళ దేశంలో స్థానం ఇవ్వకూడదు. ఇలాంటి మానేసాళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషించి దానివల్ల పాకిస్తాన్ పౌరులు కూడా నష్టం జరుగుతుంది. సాధారణ ప్రజలందరూ కూడా చాలా ఇక్కట్లు పాలవుతున్నారు. ఆర్థికంగా చాలా కోలుకోలేని విధంగా తయారయ్యారు. వాళ్ళకి అభివృద్ధి లేదు. ఇప్పుడు 1947లోనే మనకి స్వాతంత్రం వచ్చింది, వాళ్ళకే స్వాతంత్రం వచ్చింది. వాళ్ళకన్నా ఎక్కువ జనాభా మనం. వ్యవసాయము, వనరులు, తెలివితేటలు వాళ్ళు మన దేశమే కదా ఒకప్పుడు అంతా. అయితే మనం అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా ఇంకొక అడుగు దూరంలో ఆగాం మనం అన్ని విధాల. అంటే దేశంలో చాలా చోట్ల కరెంటు లేని పరిస్థితి నుంచి, సరైన రహదారులు లేని పరిస్థితి నుంచి ఇవాళ మన భారతదేశం అనేటువంటిది ప్రపంచంలోనే పెద్ద మార్కెట్ కింద తయారైంది. అంటే ప్రపంచంలోని అందరు పెట్టుబడిదారులు భారతదేశం మీద వాళ్ళ దృష్టి ఉంది. మనతోటి వ్యాపార సంబంధాలు, స్నేహ సంబంధాల కోసం తాతాలాడుతూ ఉన్నారు అంతా. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ పట్ల వాళ్ళందరికీ భయం ఉంది. భయం అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళ పట్ల వాళ్ళది ఒక రోగ్ నేషన్ అనేటువంటిది వాళ్ళ దృష్టిలో. ఎందుకంటే వీళ్ళందరూ తీవ్రవాదులు, వీళ్ళతో మనకెందుకు బాబు పెంటని కొంత వాళ్ళకి అవసరం ఉంటే వీళ్ళతోటి ఉన్నారు తప్ప వాళ్ళతోటి మనస్ఫూర్తిగా స్నేహ సంబంధాలు ఉండవు. ఎవరికైనా మన మీద దొబ్బుదగులు ఉంటే భారతదేశం మీద, మన మీద కోపంతో వాళ్ళతో స్నేహం చేస్తున్నారు తప్ప. ఎందుకంటే వాళ్ళు భారతదేశం మీద దాడి చేయడానికి లేదా భారతదేశాన్ని అదుపులో ఉంచుకోవడానికి, ఇప్పుడు భారత ఉపఖండం ఆసియా ఖండంలో భారతదేశం దగ్గరికి రావాలంటే ఎవరన్నా యూరోపియన్ కంట్రీస్ కానీ ఇతర దేశాలు కానీ వేరే ఖండాల నుంచి సుదూర లక్ష్యం ఇది. వాళ్ళకి ఏంటంటే పాకిస్తాన్ ఒక ప్లేస్ కావాలి. వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్లో రష్యా వాళ్ళకి ప్లేస్ ఇచ్చారు, అమెరికా వాళ్ళు వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ ఆశ్రయించారు. దానివల్ల మనకు పక్కలో బడిలో ఉన్నారు వాళ్ళు. మనం కూడా అదుపులో, మనల్ని కూడా మేము ఇక్కడ మీ పక్కనే ఉన్నాం, మేము అక్కడి నుంచి రావక్కర్లేదు, మేము అదుపులో పెట్టాలంటే ఆ రకంగా పాకిస్తాన్కి వాళ్ళు చేయూతనిచ్చారు. ఆఫ్ఘనిస్తాన్కి రష్యాది చేయూతనిచ్చారు. తర్వాత వాళ్ళు వదిలేసిపోయారు. ఇక ఈ టెర్రరిజం, ఈ గోళ, ఇదంతా ఈ నరమేధం, రక్తదాహాన్ని వాళ్ళు తట్టుకోలేక వదిలేసిపోయారు.
ఇక్కడ ఆ రావణ కష్టం అలా రగులుతూనే ఉంది. వాళ్ళకి మనమే ద్వేషం మాత్రం ఎప్పటికప్పుడు ఎందుకో ఆ ద్వేషం వచ్చి నాకు అర్థం అవట్లా. ఇప్పుడు స్నేహంగా ఉంటే ఈ రెండు దేశాలు స్నేహంగా ఉన్నాయి కూడా, పాకిస్తాన్ మనతో సఖ్యతగా ఉంటే వాళ్ళకి చాలా మేలు జరుగుద్ది. మొట్టమొదటిగా ఆర్మీ బడ్జెట్ తగ్గుద్ది. సరే, మీరు అన్నట్టు పాకిస్తాన్ ప్రజలు మాత్రం యుద్ధం వద్దు అని మొర్రు అని మొత్తుకుంటున్నా, వీళ్ళు పాలకులు మాత్రం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు ఆర్థిక మాంద్యం ఏర్పడిపోద్దండి. ఒక రొట్టె కొనుక్కోవాలంటే కూడా సంచి నిండా డబ్బులు పట్టుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఏ రకంగా అభివృద్ధి చెందరాళ్ళు అంటే వాళ్ళకి కూడా ఒక రకమైన మతం అనేటువంటిది మొత్తం ఉంది కదా, దాన్ని అడ్డం పెట్టి ఆ రకమైన విషబీజాలు నాటారు అక్కడ. అక్కడ మహిళలకు ఏ సౌకర్యం ఉందండి, ఏ సంతోషం ఉంది అక్కడ. ఇవాళ మన మహిళలు చూడండి, వేరే మహిళలు శౌర్యము ప్రతాపము చూపించారు మన భారతదేశం నుంచి. అలాగదండి, అసలు మనకి ఏ దేశంలో ఎక్కడైతే మహిళలను గౌరవిస్తారో, అభిమానిస్తారో, ఆరాధిస్తారో ఆ దేశం డెఫినెట్గా బాగుంటుంది. ఎక్కడైతే మహిళలకు రోధిస్తారో, శోకిస్తారో, కలకంటి కంటి నీరు ఈ భూమి మీద పడతాయో అది క్షామం అయిపోద్ది. అక్కడ అరాచకం ప్రబలిపోద్ది. ఆ దేశం విచ్ఛిన్నం అయిపోద్దండి. అది స్పష్టంగా మనకి ఎక్కడో పురాణాల్లో చెప్పారు, మనకి అది స్పష్టంగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. భారతదేశంలో ఇవాళ ఆపరేషన్ సింధూర్కి నేతృత్వం వహించిన ఇద్దరు మహిళలు, ఖురేషీ గారు కానీ వ్యామికా సింగ్ కానీ, వాళ్ళిద్దరిని చూస్తుంటే ఈ దేశం గర్వంగా ఉంది నాకు. ఒక భారత మాత రుద్రమదేవి రూపంలో ఖురేషీ గాని లేకపోతే వ్యామికా సింగ్ గారు వచ్చారు. భారతదేశంలో మహిళా శక్తి పట్ల మన పురాణాల నుంచి కూడా మనం చదువుకుని మనం ఆ జీవన విధానాన్ని ఏదైతే మనం అవలంబిస్తున్నామో పురాణాల్లో కూడా మహిళా శక్తి గురించి ఉందండి. ఆదిపరాశక్తి, కాళికాదేవి, అలాగే సత్యభామ, ఇలాగా అనేక మంది మన పురాణాల్లో ఉన్నారు స్త్రీ శక్తి రూపిణులు. అలాగే చరిత్రలో కూడా రాణి రుద్రమదేవి ఉంది, మగువ మాంచాల ఉంది, రాణి అబ్బక్క గురించి ఎవరికి తెలియదండి. మీకు మంగళూరు దగ్గర ఉల్లాలనే ఒక సంస్థానం ఉంది, దక్షిణ కర్ణాటక అంటే అక్కడ మనుషులందరూ కూడా వెన్నముద్దతో చేసినట్టుంటారు. అంటే మీకు కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్కుమార్ సినిమాలో పాట ఉంటుంది, మల్నాడు ఉడిగి మయ్యంత చెన్న అంటాడు. అంటే ఆ మల్నాడు అంటారు ఆ ప్రాంతాన్ని. వాళ్ళ ఒళ్ళంతా కూడా చాలా బాగుంటుంది, శరీరము, రంగు, రూపురేఖ, లావణ్యాలన్నీ బాగుంటాయి. మనుషులు వాళ్ళందరూ వెన్నముద్దలా ఉంటారని చెప్తాడు అన్నమాట. అలాగా మనకి అక్కడ ఆ సంస్థానానికి అది రాణి అబ్బక్క. ఈ బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి కంటా ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది. వాళ్ళు ముందు కలకత్తాలో ఉన్నారో, కలకత్తా ఆక్రమించుకున్న తర్వాత గుజరాత్ రకరకాలుగా ఆక్రమించుకుంటా వచ్చి ఈ రాణి అబ్బక్క మీదకి వెళ్దాం అనుకున్నారు వాళ్ళు. రాణి అబ్బక్క మీదకి వెళ్దాం అనుకున్నప్పుడు ఎల్లోళ్ళు వెళ్ళినట్టు మాయమైపోతున్నారు, వదిస్తుంది అందరినీ. ఆఖరికి ఎలా కాదని చెప్పేసి వాళ్ళ మొత్తం ఫ్రాంటీర్ వాళ్ళ సైన్యంలో మేలుగా ఉన్న వాళ్ళందరినీ, మంచి పరాక్రమవంతులందరినీ తీసుకొచ్చి పంపిస్తే వాళ్ళు పక్కనే ఈవిడ వల్లాల సంస్థానాన్ని కొట్టాలంటే పక్కన మంగళూరులో దిగుతారు. తెల్లారేటప్పుడు రాత్రి మొత్తం అందరినీ ఉచ్చకోత కోసేస్తుంది వెళ్ళి. వాళ్ళకన్నా ఒక రోజు ముందే అటాక్ చేస్తుంది. అంతటి వీరము, శౌర్యము, ప్రతాపము ఉన్న మహిళా నేతలు, రాణులు ఉన్నారు మన దేశంలో. అలాంటిది వాళ్ళు పాకిస్తాన్ తెలుసుకుంటే ఏముందండి, ఆ స్త్రీని ఎలా చూస్తారు వాళ్ళు, పిల్లల్ని కానీ ఎంతలాగానే ఆ మగవాళ్ళకి సంతోషంగా సుఖించడానికి కోసమే చూస్తున్నారు తప్ప. కాబట్టే డెఫినెట్గా మహిళలు కూడా వాళ్ళ పట్ల విముక్త, అసహ్యం ఉంటుంది. ఒక పక్కన భారతదేశాన్ని చూస్తుంటే మీకు శాంతి, సౌభ్రాతత్వం, భిన్నత్వంలో ఏకత్వం, భిన్న ప్రాంతాలు, భిన్న రాష్ట్రాలు, భిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు ఎన్నగానే మనం అందరం వీఆర్ ఆల్ వన్ అన్నట్టుగా మనం ఉంటాం. సార్, మీరు అన్నట్టు పాకిస్తాన్ ప్రజలకి తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేదు, కానీ ఇలాంటి కఠిన చర్యలకు ఇంకా ఎందుకు పాల్పడుతున్నారంటారు? మీకు ఇది దీని వెనక ఏముంటుందంటే అండి, ఆయుధ వ్యాపారులు ఉంటారండి. వాళ్ళకి గొడవలు జరుగుతుంటేనే ఆయుధాలు అమ్ముడవుతాయి. ఎక్కడ గొడవలు లేకుండా అందరూ ఓం నమ శివాయ అని బాసిపెట్లు వేసుకుని వాళ్ళేమో వాళ్ళ ప్రార్థనలు మన ప్రార్థనలు చేసుకుంటా ఒకరికొకరు ప్రసాదాలు పంచిపెట్టుకుంటున్నాం అనుకోండి, గొడవలే ఉంటాయి. మరి ఆయుధాలు ఆడుకుంటాడు. అంచేత ఎక్కడికక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ ఈ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తారో, అంటే గిల్లి జోల పడుతూ ఉంటారు కదా, ఆ టైపులో వాళ్ళు చేస్తూ ఉంటారు. దాన్ని తెలుసుకోవాలి వివేకవంతులు,
విజ్ఞానవంతులు ఏం చేస్తారంటే ఇది ఎవరి కోసం చేస్తున్నాం మనం అని ఫస్ట్ అనుకోవాలి. ఈ ISI కానీ లేకపోతే జమాతే ఇస్లాం ఇలాంటి రకరకాల ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి కదా, వాటికి లోబడకూడదు. వాళ్ళు రెచ్చగొట్టే ప్రసంగాలని వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. ఇందులో ఇప్పుడు మనం జిహాద్లో మన ప్రాణాలు కోల్పోయినా స్వర్గానికి వెళ్ళిపోతాం, మనకి 1,00,000 మంది ఒక మేలైన కన్నికలతో సుఖించవచ్చు ఇలాంటివన్నీ చెప్తారు వాళ్ళు. కానీ ఇక్కడ వాళ్ళ స్త్రీ చేతిలో చనిపోకూడదు అంటారు. అలాంటిది ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వచ్చినా కానీ ఇది అర్థవంతంగానే ఉంది. వాళ్ళిద్దరు ఇప్పుడు ఇక్కడ సింధూరం, ఆపరేషన్ సింధూరం, అక్కడ నుదుటి సింధూరం అని చెప్పేసారు వచ్చాడు. వాళ్ళు ప్రాధాయపడుతున్నా కానీ భర్తలను చంపేసి స్త్రీలను వదిలేసి వాళ్ళు ఎందుకు వదిలిపెట్టారండి? మోడీకి చెప్పుకోనేటువంటిది ఒక వెక్కిరింపు. దానికి తగ్గట్టుగా మోడీకి చెప్పారు, మోడీ దానికి తగ్గట్టుగా చేసాడు. ఇవాళ ఆయన ఇక్కడ ఒక లీడర్షిప్, స్ట్రాంగ్ లీడర్షిప్ ఇండియాలో ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంటుంది. గతాన్ని మించిన స్ట్రాంగ్ లీడర్షిప్ ఇక్కడ. అంటే వాళ్ళు ఏమనుకున్నారో దాని వెనకాల 1 ఇంచు కూడా వెనకపోరు. ఆ ఆపరేషన్ 29 నిమిషాల్లో ముగిసిందంటేనే ఇది ఫస్ట్ పార్ట్. అభి పిక్చర్ బాకీ హే అని చెప్తున్నారు. రాత్రి కూడా మీకు బాగలకోటలో వాళ్ళు ఓవర్ యాక్షన్, సియాల్కోటలో వాళ్ళు ఓవర్ యాక్షన్ సమాధానం చెప్పారు. కాబట్టి వాళ్ళు అప్రమత్తం, వాళ్ళు తెలివైన వాళ్ళైతే ఎక్కడితో మూసుకుని ఆ ఉగ్రవాద శిబిరాలన్నీ మూయించేసి ఆ ఉగ్రవాదుల తాలూకు నాయకులు అజార్ని కానీ లేకపోతే దావూద్ ఇలాంటి వాళ్ళందరూ మన దేశంలో మారణకాండ సృష్టించి అక్కడ దాక్కుంటున్నారు పోయి. వాళ్ళందరినీ కూడా మనకు అప్పచెప్తే వాళ్ళ పట్ల మన దేశ ప్రజలు కూడా మనకి ఎప్పుడు వాళ్ళ మీద ద్వేషం లేదు. పాకిస్తాన్ ప్రేమించి వాళ్ళు మన దేశంలో 300 మంది ఉన్నారు. అంటే వాళ్ళు దేశం ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు నేషన్ అంతా ఒక్కటై నాయకత్వానికి అండగా నిలబడాల్సిన టైంలో కొంతమంది సోషల్ డెవిల్స్, డిజిటల్ డెవిల్స్, వాళ్ళ పోస్టింగ్లు, వాళ్ళ ట్విట్లు చూడండి రకరకాలుగా పెడతారు. తెలుగు వాళ్ళలో ఉన్నారు ఆ విపరీత స్వభావం ఉన్నవాళ్ళు. ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఈ దేశం పట్ల జాతీయ సమగ్రత విషయంలో మనం ఎక్కడా కూడా వెనకాడకూడదు. వాళ్ళందరి మీద కేసులు పెట్టి నమోదు చేయాలి. వాళ్ళు జాతి ద్రోహులుగా, దేశ ద్రోహులుగా వాళ్ళు జైల్లోంచి బయట రానికుండా లోపల పెట్టారు. ఏవైనా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సార్, మీరు అన్నట్టు అభి పిక్చర్ బాకీ హే అని చెప్పేసి అంటూ కూడా సోషల్ మీడియాలో ఆర్మీ చీఫ్ అయితే పోస్ట్ చేశారు. సో ఇదే క్రమంలో మరి ఆపరేషన్ సింధూర్ 2.0 కూడా అమల్లో ఉంటుందని చెప్పొచ్చు. అసలు కంటిన్యూస్ ప్రాసెస్ ఉండదు. ఓకే, ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు చిక్కరు, ఇక దీన్ని పట్టు బిగించేస్తారు. పట్టు బిగించేయటం మోడీ గారి నాయకత్వంలో డెఫినెట్ గా ఆయన వదిలిపెట్టండి. ఇది మాత్రం నిజం. ఇది కూడా అన్నారు, ఒకవేళ ప్రతిదాడి చేసేందుకు ట్రై చేసినా దానికి ఎదురు దెబ్బ తీస్తామంటూ కూడా చెప్పారు. మీకు వాళ్ళు ప్రతిదాడి చేయడానికి వాళ్ళ మిషన్లన్నీ సగం దూరంలో అయిపోతున్నాయి. వాళ్ళ దగ్గర ఆర్టిలరీ అంతా కూడా, వాళ్ళ ఎమ్యునేషన్ అంతా కూడా డిఫ్యూజ్ అయిపోయి ఉంది. సగమే పనిచేస్తున్నాయి. ఒకవేళ సుదూర లక్ష్యాలు ఉంటే వాటిని ఛేదించే శక్తి సామర్థ్యాలు లేవు. దాన్ని ఆపరేట్ చేసేవాళ్ళు కూడా సరిగ్గా లేరు అక్కడ. ఎందుకంటే వాళ్ళు బూట్లు, దుస్తులు కూడా సప్లై చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంత అగత్యం ఎందుకు? శాంతి, ఇప్పుడు భారతదేశం శాంతి కాముక దేశం. యుద్ధానికి కాలు దూవడానికి 6 అడుగుల దూరంలో వెనకాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళతో పెట్టుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ఇరిటేట్ చేస్తే, ఇప్పుడు చిన్న ఎలక పిల్లలు వచ్చి సింహం ముందు గంతులేసి ఆ మీసాలు గట్టు పీకుతుంది అనుకోండి, లడక్క నోట్లో పడేసుకుంటుంది. అంతే కదా, అదే జరిగింది ఇప్పుడు. సో మీరు అన్నట్టు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ వాళ్ళ ఫ్యామిలీ అయితే మొత్తం ఖతమైంది. కానీ నేను ఇంకా చనిపోలేదు, మీ అంతు చూస్తాను, నేను చచ్చాకే మిమ్మల్ని, అంటే మిమ్మల్ని చంపాకే నేను చస్తానంటూ కూడా ఒక వార్నింగ్ లెటర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు వీరుల్లాగా పరాక్రమాన్ని యుద్ధ రంగంలో చూపించలేరు. వాళ్ళు దొంగ దెబ్బ తీయగలుగుతారు, అది ప్రమాదం. పౌరులు కూడా ఇలాంటి ఉద్రిక్తతల నడుమ విపరీతంగా జనం గుమ్ముకోవడం కానీ, జన సాంద్రత ఎక్కువ ఉన్న చోటకి వెళ్ళకపోవడం కానీ చేయాలి. కొన్నాళ్ళు ఇప్పుడు ప్రభుత్వాలు ఎక్కడని కాపాడతాయండి? మనలో మన జాగ్రత్త మనం తీసుకోవాలి. విపరీతమైన జనం రద్దీ ఉన్న చోటకి మనం వెళ్లకుండా ఉండడం మంచిది. ఆ అవకాశాలు ఇవ్వకూడదు. అలాంటి చోట ప్రభుత్వం కూడా నిఘా పెట్టాలి. ఎవరైతే ఈ దేశంలో తీవ్రవాదులకు ఆశ్రయం ఇస్తారో, తీవ్రవాదుల కదలికలు అనుమానం ఉన్న చోటల్లా కూడా తనిఖీలు చేసి వాళ్ళందరినీ కూడా బిహైండ్ ది బార్స్ పెట్టాలి. ఈ తీవ్రవాదులను ప్రోత్సహిస్తున్న వాళ్ళు కానీ, తీవ్రవాదులకి సహకరిస్తున్నారు, వాళ్ళ పట్ల సానుకూలంగా ఉన్న వాళ్ళందరినీ మీద కన్నేసి ఉంచాలి. వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకోవాలి. అది ఎలాగ చేస్తారు మనం చెప్పక్కలేదండి. మన పౌరులుగా మనం చేయాల్సింది ఏంటంటే, అనవసరమైన ఉద్రిక్తలకి చోటు చేయకుండా, మనం కూడా లోబడకుండా, ఛాందసాలకు అదిని దేనికి కూడా ఉన్మాదానికి లోనవ్వకుండా, మనంతటా మనం వాలంటరీగా
ఇంట్లోంచి పని ఉన్నా లేకపోయినా బయట రాకూడదు, పని ఉంటేనే బయట రావాలి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, శనివారం వచ్చింది అనుకోండి అందరూ రోడ్డు మీద ఉంటున్నారు, శని ఆదివారాలు వచ్చినాయి అనుకోండి ఎవరి ఇంట్లో ఉండలేదు. అలాంటివి ఆపుకోవాలి కొన్నాళ్ళు. ఎందుకంటే బాగా ఇప్పుడు గోకుల్ చాట్ దగ్గర ఏం జరిగింది, మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు దిల్సుఖ్ నగర్లో ఏం జరిగింది? ఇప్పుడు ఎక్కడైనా సరే గమక్కన వాళ్ళు వచ్చి చేసేయడానికి దొంగ గెరిల్లా యుద్ధం అంటారు, అది ఆ బాంబులు పెట్టేసి పోతాడు, ఎవరికి కాపలాగస్తాడు వాళ్ళందరికీ ఏంటండి. ఇప్పుడు ఆడు సామాను భిక్షగాళ్ళగా రోడ్డు మీద కాగితాలు ఏరుకునే వాళ్ళ ఉంటాడు, సంచి తెచ్చి అక్కడ పెట్టేసి పోతాడు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన జాగ్రత్తలు మనం ఉండకుండా ప్రభుత్వాల బాధ్యత మోడీ వచ్చిన కాపాడాలి, చంద్రబాబు వచ్చి కాపాడాలంటే ఎవరి వల్ల కాదండి. ఓకే సార్, నమస్తే.